ఏమైతావు నువ్వు పెద్దయినాక? నువ్వు నువ్వు వావ్ ఊరందరికీ ఒకటే దుప్పటి ఆకాశం. హలో, వెల్కమ్ టు కుట్టి ప్రపంచం. ఛానల్ అయిపోయింది కదా మనం కలిసి. ఎట్లున్నారప్ప అంతా? అక్కడెక్కడో వార్ అని, ఇక్కడ మనకి గ్యాస్ రేట్ పెరిగిద్ది, ఇన్ఫ్లేషన్ అంటారు, ప్రతిదీ కాస్ట్ పెంచేస్తారు, జిఎస్టీ అంటారు. ఏమైనా కొందామంటే, పోనీ ట్రేడింగ్ చేద్దామంటే స్విచ్ కన్నా ఈజీగా రెడ్ గ్రీన్ అవుతుంటే హార్ట్ అటాక్ వచ్చి పోద్దేమో అనిపిస్తుంది. జాబ్ చేద్దామంటే ఏఐ వల్ల లే ఆఫ్స్ అంటారు. ఇదంతా కాదా, తింటే చాలు మనం అని బయట అయినా తిందామనుకుంటే సేఫ్టీ స్టాండర్డ్స్ లేని ఫుడ్ పెట్టేస్తారు. మనం మళ్ళీ హాస్పిటల్కే వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఏదో ఒక ఇష్యూ, అన్సర్టనిటీస్ మన లైఫ్లో అయితే కామన్ అయిపోయాయి. ఈ పంచాయతీలు ఏమొద్దు, ఆ జాబ్ స్ట్రెస్ వద్దు, ఆ ట్రేడింగ్ వద్దు, సిటీ లైఫ్ వద్దు. నేను మా ఊరు వెళ్ళిపోతా, చక్కగా ఉండే మా పల్లెటూరులో ఆ పొలాలు, బావులు, అందులో స్విమ్మింగ్, ఆ విలేజ్ లైఫే వేరు. నాకు అది కావాలి. మా విలేజ్కి వస్తే చాలు, పొలాలు, కొండల మధ్యలో ఆ సన్ రైజ్ చూస్తే ఒక హ్యాపీనెస్, సన్సెట్ చూస్తే కళ్ళలో నీళ్ళు. ఇది కదా నాకు కావాల్సింది, ఇది కదా నేను అక్కడ సిటీలో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్. అలా అని విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ హ్యాపీగా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్నారని అయితే నేను అనను. విలేజ్లో మేజర్ ఆక్యుపేషన్ అగ్రికల్చర్ అయితే దానికి ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ లేబర్ అన్అవైలబిలిటీ అని అంటాను. దానికి రీజన్ కూడా వెరీ గుడ్. ఎడ్యుకేషన్ పెరిగింది, జనాలు స్కిల్స్ పెంచుకున్నారు, ఉన్నత ఉద్యోగ అవకాశాల కోసం సిటీస్లో అయితే స్థిరపడిపోయారు. నాకు ఎప్పుడు ఒక్కటే అనిపిస్తుంది, ఇప్పుడే ఇంత కొరతగా ఉంది, మరి ఫ్యూచర్లో అగ్రికల్చర్ చేయాలి, పంట పండించాలి అంటే అప్పుడు రైతు ఏం చేస్తాడు ఈ లేబర్ డెఫిషియన్సీ వల్ల అనేసి. నిన్న ChatGPT అన్నారు, ఇవాళ క్లాడ్ AI అంటున్నారు, రేపు ఇంకొక AI. ఇలా టెక్నాలజీ పెరుగుతున్నా సరే ఎప్పటికీ అగ్రికల్చర్కున్న ఇంపార్టెన్స్ని మాత్రం ఇంత కూడా పక్కకు జరపలేరండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సాఫ్ట్వేర్లో లే ఆఫ్స్ రావచ్చు, కానీ అగ్రికల్చర్లో మాత్రం లే ఆఫ్స్ అనేవి అస్సలు ఉండవు. అండ్ ఐ బిలీవ్ ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ AI. మీరు సిటీలో ఉన్న, విలేజ్లో ఉన్న ఒక ఫ్యాక్ట్ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, మనం ఏమి చేసినా ఇట్స్ ఎ ర్యాట్ రేస్. నో మ్యాటర్ వాట్, ఇట్స్ ఎ ర్యాట్ రేస్. జాబ్ అవ్వని, కాంటెంట్ అవ్వని, అగ్రికల్చర్ అవ్వని, మీరు వేరే ఏ పని చేసినా సొసైటీకి ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ ఇండివిజువల్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది రీచ్ అయితే ఓకే, దానికి మించి చేస్తే సక్సెస్, దానిని రీచ్ అవ్వలేకపోతే ఫెయిల్యూర్ అని ఒక లేబుల్. అబ్బో, నాన్ సింక్లో చాలానే మాట్లాడేసినట్టున్నాం. ఇవాళకి కబుర్లు చాలండి. ఇప్పటిదాకా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సెలవు మరి, పోయేస్తామప్పా.